ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో మేడే సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన స్థూపాన్ని ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రైతు సంఘం సీనియర్ నాయకులు తిక్కవరపు ప్రభాకర్ రెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక కష్ట నష్టాలను అధిగమించి కోటేశ్వరరావు ఈ స్థూపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్మికుల హక్కుల సాధనలో సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని, మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, యాదగిరి, పోతయ్య, చిల్లకూరు శ్రీనివాసులు రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా మన చిత్తూరు ప్రభాకర్ రెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు ఆయన చేతుల మీద ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరిగింది. కనుక అందరూ వచ్చి పాల్గొని ఎంతో చేశారు. కాబట్టి ఈ యొక్క స్థలాన్ని గురించి ఎంతెంతో పోరాడి ఇప్పుడు సాధించాము. దీని మీద ఇంకా కూడా చిన్న రూమ్ కట్టాలని మేము అనుకుంటున్నాం. మన పార్టీ వాళ్ళంతా కలిసి దీనికి ప్రోత్సాహించి చేయాలని నేను కోరుతున్నాను. ఇట్లు సిపిఎం పార్టీ ఇందుకూరుపేట మండల కార్యదర్శి కోటేశ్వరరావు నా పేరు. మేడే సందర్భంగా జేజేపేట గ్రామంలో కొత్త స్తూపాన్ని ఏర్పాటు జరగడము, దానికి మన ఇందుకూరుపేట మైపాటి కోటేశ్వరరావు కార్యదర్శిగా ఉండి ఈ స్తూపాన్ని నిర్మించడంలో ఆయన సొంత కృషితో, ఆయన సొంత నిధులతో కట్టేయడం జరిగినది. ఇది ఎంతో పోరాటంతో ఈ స్థలాన్ని కూడా మేము తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ స్తూపం నిలబెట్టకూడదని ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలామంది వ్యతిరేకించడం, మమ్మల్ని అడ్డగించడం కూడా జరిగినాయి. ఈ స్థలాన్ని పౌరం బోర్డు అప్పుడు మా మండలంలో కూడా కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు మండలం ఎస్ఐ గారు వచ్చి విచారించడం, ఇది కరెక్ట్ కాదని మాకు ఈ స్థలాన్ని ఆయనే చెప్పడం కూడా జరిగి దీని మీద చర్చలు కూడా జరిగినాయి. ఈరోజు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కొత్త విధానాన్ని, కొత్త చట్టాలని, వీటిని మార్పు చేర్పులు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరడము, ఎన్ఆర్జీసీ పనుల్లో పేర్లు మార్చడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తీసేసి ఎవరెవరే తెలవని పేర్లు పెట్టడం జరుగుతుంది. కనుక ప్రభుత్వంకి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీ వాళ్ళకి వ్యతిరేకం కాదు. ప్రజల పార్టీ తరఫున, ప్రజల్లో పేదల పార్టీ తరఫున వాళ్ళకి వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడమే, కార్మికుల్ని విధానాలను ఎదుర్కోవడమే మా సంకల్పంగా నిర్ణయించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మేడే సందర్భంగా నా పేరు చిత్తూరు ప్రభాకర్ రెడ్డి. నేను రైతు సంఘంలో పనిచేస్తుంటాను. చాలా సమస్యలు వచ్చినాయి. దీన్ని వాళ్ళు గ్రామస్తులు ఇక్కడ ఉండకూడదనేది ఇది పెరికేయడము, ఇవన్నీ కూడా చాలా సమస్యల్లో కూడా కోటేశ్వరరావు పోరాటం తెచ్చి పోలీస్ స్టేషన్ పరిధికి కూడా పోవాల్సి వచ్చింది. ఎస్ఐ గారు చూసి ఇక్కడ పెట్టుకుంటే మీకేం ఇబ్బంది లేదని ఆయన తీర్మానం చేసి చెప్పడం జరిగింది. దీని మీద మైపాటి కోటేశ్వరరావు చాలా పోరాటం చేశాడు. మా అందరినీ కూడా తీసుకొచ్చి ఇవాళ స్తూపం స్థాపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.